హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నిన్న 19th ఆఫ్టర్నూన్ జరిగిన క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాము. ఈ క్వశ్చన్స్ కలెక్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. అయితే సైకాలజీలో ఇచ్చిన క్వశ్చన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా డీప్గా ఉన్నాయి. పైగా ఎక్కువగా ఐసీటీ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చాయి. డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా తక్కువ. అన్నీ కూడా అప్లికేషన్కి సంబంధించిన క్వశ్చన్సే ఉన్నాయి. కాబట్టి ఎందుకని ఇట్లా క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ చేస్తున్నారో కూడా అర్థం కాలేదు. టెట్ అంటే కొంచెం తక్కువ డిఫికల్టీ లెవెల్ కొంచెం తక్కువగానే ఉండాలి. కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఉంది క్వశ్చన్ పేపర్ మాత్రము. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 25-29 తరగతి మధ్య విలువ అడిగారు. మధ్య విలువ అంటే ఇది సాంఖ్యక శాస్త్రానికి సంబంధించిన క్వశ్చను. మధ్య విలువ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 25 + 29/2. ఇలాగే ఆప్షన్స్ ఇచ్చారు. నెక్స్ట్ కాబట్టి ఇది దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. స్కఫోల్డింగ్లో బ్యాక్ ఛానల్ యొక్క ఉపయోగం అని ఇచ్చారు. అంటే ఇది వైగోట్స్కీకి సంబంధించిన క్వశ్చను. అసలు స్కఫోల్డింగ్ అంటే ఏంటంటే ప్రతి విద్యార్థికి సొంతంగా నేర్చుకోవడానికి, సొంతగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఇవ్వడం, ఉపయోగపడడం అనమాట. దాంట్లో బ్యాక్ ఛానల్ యొక్క ఉపయోగం కూడా అదే. మనకి ఆప్షన్స్ తెలుసుంటే మనం దాంట్లో కరెక్ట్గా చూస్ చేసుకునే వాళ్ళము. నెక్స్ట్ నిబంధనం గురించిన ప్రశ్న. అంటే నిబంధనం డెఫినిషన్. మామూలుగా నిబంధనం అంటే ఏంటంటే సహజ ఉద్దీపనకు బదులుగా అసహజ ఉద్దీపనని వినియోగించి అదే ప్రతిస్పందనని రప్పించడం నిబంధన అన్నమాట. ఆ ప్రతిస్పందన ఆధారంగా ప్రవర్తనలో మార్పు తీసుకురావడం నిబంధన అవుతుంది. అలాంటిదే మనకి ఆప్షన్స్లో ఇచ్చుండొచ్చు. నెక్స్ట్ జెడ్పీడి గురించిన క్వశ్చన్ వచ్చింది. అంటే వైగోట్స్కీకి సంబంధించి 2 క్వశ్చన్స్ వచ్చాయి. జెడ్పీడి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే విద్యార్థి తనకు తాను నేర్చుకోవడానికి, తర్వాత ఇతరులు అంటే టీచర్ కానీ లేకపోతే ఇతర జ్ఞానవంతులు కానీ నేర్పించడానికి మధ్యలో ఉండే ఆ స్పేస్ని జెడ్పీడి అంటారనమాట. మరి మనకు ఆప్షన్స్ తెలిస్తే అది ఏమిచ్చారో మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ భాటియా ప్రజ్ఞామాపన గురించి అడిగారు. అంటే భాటియా ప్రజ్ఞామాపని ఎటువంటి పరీక్ష అని. ఈ భాటియా ప్రజ్ఞామాపని ఒక అశాబ్దిక వ్యక్తి పరీక్ష, నిష్పాదన పరీక్ష. కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో అది ఉంటే మనం ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 14 సంవత్సరాల పిల్లల స్మృతిని సరిపోల్చడం అని ఒక క్వశ్చన్ అడిగారంట. దానికి కూడా మనకు ఆప్షన్స్ తెలిస్తే మనం కరెక్ట్గా గెస్ చేయొచ్చు. స్మృతికి సంబంధించి అంటే సరిపోల్చేది ఏ పద్ధతి అని అడిగి ఉండొచ్చు. పద్ధతులు అయితే మనం అభ్యసన పద్ధతి ఉంది, ధారణ పద్ధతి ఉంది, పునఃస్మరణ పద్ధతి ఉంది. ఇవన్నీ మనకి స్మృతిలో పద్ధతులు ఉన్నాయి. కాబట్టి ఆప్షన్స్ తెలిస్తే మనం చూడొచ్చు. నెక్స్ట్ ఐజీఎన్ఓయు ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? అంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. ఇది ఏ సంవత్సరంలో ప్రారంభమైందంటే 1985లో. మరి మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారో తెలియదు. నెక్స్ట్ శిశువు భుజాలు, మోచేతులు ఉపయోగించిన తర్వాతనే మణికట్టును ఉపయోగించి వస్తువును అందుకోవడం ఏ వికాస నియమం? సో వికాస నియమాలకు సంబంధించి ఒక క్వశ్చన్ వస్తుంది అనుకున్నాం, వచ్చింది. ఇది వికాసం నిర్దేశ పోకడని పాటిస్తుంది, ఒక క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది అని మనకి ఆప్షన్స్లో ఉంటే అదే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ తరగతి గదిలో చర్చకు ఉపయోగపడే ఏర్పాటు ఆడిటోరియం టైపా, వృత్తాకార సెమినార్ టైపా, డబుల్ హార్స్ షూనా, ఇంకోటి ఏదో ఆప్షన్ ఇచ్చారంట. వీటిల్లో మనకి ఏది కరెక్ట్ అంటే డబుల్ హార్స్ షూ అనే అనుకోవచ్చు. అంటే అది చర్చలకి బాగా ఉపయోగపడుతుంది. వృత్తాకార సెమినార్ టైప్ కూడా కరెక్టే అయి ఉండొచ్చు. కాబట్టి ఏది కరెక్ట్ అని మీరు ఆప్షన్స్ కూడా ఏమి ఇచ్చారో కరెక్ట్గా తెలియదు కాబట్టి
కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, పొగ త్రాగడం అనారోగ్యమని, మంచిది కాదని తెలియజేసే ఫ్రాయిడ్ చలనశక్తిలోనిది. ఇది పొగ తాగడం అనారోగ్యమని, మంచిది కాదని చెప్పేది మనకి అదేహం, సూపర్ ఈగో, కాబట్టి అది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఉపాధ్యాయునిచే మందలించబడిన విద్యార్థి గోడకు పంచి ఇవ్వడం ఏ రక్షక తంత్రం అన్నమాట. సో ఇది ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపించడం కాబట్టి ఇది విస్థాపనం అవుతుంది. నెక్స్ట్, టైటిల్ బారు, ఫార్ములా బారు, నేమ్ బాక్స్ ఇవి దేనికి యూజ్ అవుతాయి అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్, మెనింజైటిస్, ఎన్సెఫలైటిస్ ఏ వైకల్యానికి దారితీస్తాయి? ఇవి రెండు వ్యాధులు కూడా మెదడుకు సంబంధించిన వ్యాధులే కాబట్టి మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చున్నారో అవి తెలిస్తే మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, 360 డిగ్రీల అభ్యాస విధానం సహకార విధానమా, మిథ్యా తరగత, తిరగబడ్డ, ప్రాజెక్ట్ ఆధారిత, ఇవి 4 ఆప్షన్లు ఇచ్చి మళ్ళీ 1-2నా లేకపోతే 1-3 1-4 అట్లా అడిగారంట. ఇది ఈ తిరగబడ్డ అనేది ఉండదు, 1-4 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, కౌమార దశను గురించి క్వశ్చను. అంటే కౌమార దశ లక్షణాలన్నీ మనకి తెలిసి ఉండాలి. కౌమార దశలో నాయకారాధన ఉంటుంది, తర్వాత పెద్దల మాటలు లెక్క చేయకుండా ఉంటారు, తర్వాత సాంఘిక కార్యక్రమాలు సమాజాన్ని ఉద్ధరించాలి అని చెప్పి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆప్షన్స్లో ఏమిచ్చారో దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్, గిల్ఫర్డ్ నమూనా, దీంట్లో సమైక్య ఆలోచన ఎక్కువ ప్రజ్ఞ, విభిన్న ఆలోచన ఎక్కువ సృజనాత్మకత, సమైక్య ఆలోచన ఎక్కువ సృజనాత్మకత, ఇవి 3 ఇచ్చి దీంట్లో 1-2నా 1-3నా ఇట్లా ఇచ్చారు. కాబట్టి సమైక్య ఆలోచన ఎక్కువ ప్రజ్ఞ, విభిన్న ఆలోచన ఎక్కువ సృజనాత్మకత, ఇవి 2 కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అభిరుచిని బట్టి అంతర్వర్తనలుగా, బహిర్వర్తనలుగా విభజించిన శాస్త్రవేత్త ఎవరు అని అంటే అది యోంగ్ అవుతుంది. నెక్స్ట్, బహుళ ఇంద్రియ ఉపగమం, దీని గురించి ఒక క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్, NEP 2020 సంస్కరణల గురించి. నెక్స్ట్, కోల్బర్గ్ నైతిక వికాస దశల్లో నైతిక వికాసము విశ్వవ్యాప్తంగా ఉండే నైతిక విలువలను పాటించే దశ అన్నట్టుగా అడిగారంట. అది ఉత్తర సాంప్రదాయ స్థాయి 6వ దశ అవుతుంది కాబట్టి అది ఆప్షన్స్లో ఉంటే అదే. నెక్స్ట్, హార్డ్వేర్ డ్రైవ్ ఏ సంవత్సరంలో, డేటాబేస్ మేనేజ్మెంట్ ఏ సంవత్సరంలో స్టార్ట్ అయినాయి, ఇవి 2 అడిగారు. హార్డ్వేర్ డ్రైవ్ వచ్చి 1956, డేటాబేస్ మేనేజ్మెంటు 1960స్లో స్టార్ట్ అయింది కాబట్టి అది కూడా మనకు ఆప్షన్స్ తెలియాలి. యాక్షన్ రీసెర్చ్ చర్యాత్మక పరిశోధనలో శాంపిల్ అని అడిగారంట. యాక్షన్ రీసెర్చ్ అంటే అది క్లాస్ రూమ్ తరగతి గదికి సంబంధించే ఉంటుంది. నెక్స్ట్, పీపీటీ స్లైడ్లో ఫాంట్ థీమ్ కలర్ మార్చాలంటే ఏం చేయాలి అని క్వశ్చన్ అడిగి ఉండొచ్చు. పీపీటీ స్లైడ్లో ఫాంట్ థీమ్ కలర్ మార్చాలంటే డిజైన్ ట్యాబ్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనము వేరియంట్స్ అనే దాంట్లో కలర్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని అక్కడ మనకి నచ్చిన కలరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇన్స్ట్రక్షనల్ టీవీ ప్రోగ్రామ్స్ అనగా ఇన్స్ట్రక్షనల్ టీవీ ప్రోగ్రామ్స్ అంటే అవి దృశ్య శ్రవ్య కార్యక్రమాలు, ఆడియో విజువల్ ప్రోగ్రామ్సే ఉంటాయి. నెక్స్ట్, అభ్యసన వక్రాన్ని గురించి క్వశ్చను. వస్తు స్థిరత్వ భావన ఏ దశలో ఉంటుంది? ఇది పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లోది. వస్తు స్థిరత్వ భావన ఇది జ్ఞానేంద్రియ చాలక దశలో ఉంటుంది, ఇంద్రియ చాలక దశ. పియాజే సంజ్ఞానాత్మక దశలకు సంబంధించి క్వశ్చన్. నెక్స్ట్, కమాండ్ యూజ్డ్ టు డిలీట్ ద సెలెక్టెడ్ ఐటమ్ పర్మనెంట్లీ, అంటే ఒక అంశాన్ని పూర్తిగా శాశ్వతంగా డిలీట్ చేయాలంటే ఏ కమాండ్ యూజ్ చేయాలి? అది షిఫ్ట్ ప్లస్ డిలీట్
ఇది ఆప్షన్స్లో ఉందంట, అది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, పదిలపరుచుకునే భావన, వర్గీకరణ, విశ్లేషణ ఏ దశలో ఉంటాయి? ఇది కూడా పియాజే సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించిందే. ఇవి మనకి మూర్త ప్రచాలక దశలో. నెక్స్ట్ ఇక్కడి నుంచి తెలుగు. ఇంకొకటి కాపీకాన్ కమాండ్, రన్ కమాండ్, ఆర్డి కమాండ్ ఇవి దేనికి యూజ్ అవుతాయని కూడా క్వశ్చన్ వచ్చిందంట. అది కాపీకాన్ కమాండ్ అంటే టెక్స్ట్ ఫైల్ రాయడానికి, రన్ కమాండ్ అంటే రీనేమ్ అంటారు దీన్ని. నెక్స్ట్ ఆర్డి అంటే డిలీట్ చేయడానికి. కాబట్టి మనకు ఆప్షన్స్ తెలిస్తే ఆన్సర్ కరెక్ట్గా తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సంధియం ప్రకృతి పదం. ఇక్కడ సందేశం లేకపోతే సందేహం ఏదో మనకి కరెక్ట్గా తెలియదు. నెక్స్ట్ మేలిమలుపు పాఠం గురించిన ఒక ప్రశ్న. నెక్స్ట్ మాతృభాష గొప్పదనం గురించిన పాఠం ఏదో ఉండుంటుంది, అది కామెంట్ సెక్షన్లో మీరు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. నెక్స్ట్ తాపీ ధర్మారావు గారి రచనలు, ఆయనకు సంబంధించిన రచనల గురించి ఒక క్వశ్చను. అంటే ఆప్షన్స్లో 4 ఇచ్చి ఆ 4 ఆయన రచనలు ఏవి అంటే ఆయన రచనల్లో సాహితీ మర్మరాలు, ఇనుప కచ్చడాలు, ఇంకా కొన్ని రచనలు ఉన్నాయి. కాబట్టి వాటిలో ఇచ్చిన ఆప్షన్స్లో మనం చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎమ్మనూరు చిన వెంకటరెడ్డి రచనలు కూడా అడిగారు. నెక్స్ట్ ఉత్పలమాల గురించి ఒక క్వశ్చను. అంటే ఉత్పలమాల లక్షణాలన్నీ ఆప్షన్స్గా ఇచ్చి మనల్ని వాటిలో చూస్ చేసుకోమన్నారు. నెక్స్ట్ తగణం గురించి, అంటే తగణంలో ఎన్ని గురువులు ఉంటాయి, ఎన్ని లఘువులు ఉంటాయి మనకు తెలుసు కదా. యమాత రాజభానస ఇది రాసుకుంటే మనకి గణాలన్నీ వచ్చేస్తాయి. తగణం అంటే ఇక్కడ గురువు, గురువు, లఘువు, 2 గురువులు 1 లఘువు ఉంటుంది. మళ్ళీ లఘువు చివరిలో ఉంటుందా లేకపోతే 2 లఘువులు ఉంటాయా అట్లా కూడా క్వశ్చన్ అడిగారంట. కాబట్టి అన్నీ టైం టేకింగ్ క్వశ్చన్సే, ఆలోచించి పెట్టాల్సినవే. నెక్స్ట్ ఇక్కడ మ్యాథ్స్. x/5, x/3, x/2, x/4 యొక్క మధ్యగతం 8 అయితే x ఎంత? మనకి మధ్యగతం ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ ఇచ్చిన వాటిని ఆరోహణ క్రమంలో రాసుకోవాలి, అసెండింగ్ ఆర్డర్లో. సో ఫస్ట్ x/5, తర్వాత x/4, తర్వాత x/3, నెక్స్ట్ x/2, నెక్స్ట్ x. ఇప్పుడు ఇవి ఆడ్ నెంబర్లో ఉన్నాయా, ఈవెన్ నెంబర్లో ఉన్నాయా చూసుకోవాలి. 1 2 3 4 5 ఆడ్ నెంబర్లో ఉన్నాయి కాబట్టి మధ్యలోదే మనకి మధ్యగతం అవుతుంది. మధ్యగతం x/3, అది ఎంత అని ఇచ్చారు? 8 అని ఇచ్చారు. కాబట్టి x ఎంత అవుతుంది? 3 అటు వెళ్తే 8 3s are 24. 24 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ a+b+c 8, ab+bc+ca 13 అయితే a3+b3+c3 - 3abc ఎంత అవుతుంది? సో ఇది ఫార్ములానే. a3+b3+c3 - 3abcకి ఫార్ములా a+b+c ఇంటూ a+b+c హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ ab+bc+ca. ఇక్కడ a+b+c అంటే 8, a+b+c హోల్ స్క్వేర్ అంటే 8 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 13. దిస్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 8 స్క్వేర్ అంటే 64 మైనస్ 13 3s 39. 8 ఇంటూ 14 మైనస్ 9 6 5 5 minus 3 2. 25 8s are 200. 200 మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 2 హోల్ పవర్ 8. ఇది మనం ఒక్కొక్కటి రూట్ తీసేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇక్కడ 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అంటే అర్థం 2 పవర్ 1/2 అని. కాబట్టి దీన్ని 2 పవర్ 1/2 రాసుకుంటే 2 ఈ స్క్వేర్లు ఇట్లాగే రాసుకోండి రూట్లు, హోల్ పవర్ 8/2 అవుతుంది. అప్పుడు 2 4s 2 పవర్ 4 దీని మొత్తానికి 4 అవుతుంది. అప్పుడు
2/4 అంటే 16 ఇంటూ ఇప్పుడు ఈ రూట్ని తీసేస్తాం అనుకోండి 4/2 అవుతుంది. అంటే 2√2 హోల్ పవర్ 4/2 అవుతుంది. 2 2s ఇక్కడ 2 స్క్వేర్ 4 16 4s 64 ఇంటూ √2 హోల్ స్క్వేర్ అవుతుంది. √2 హోల్ స్క్వేర్ అంటే 2 కాబట్టి 2 4s are 8 2 6s are 12 128 మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఒక ట్రెపీజియంలో ఏబిసిడి ట్రెపీజియంలో ఏబి ప్యారలల్ టు సిడి మరియు ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. ఏబిసిడి ఏడి 5 బీసీ 5 ఏబి 8 సెంటీమీటర్స్ సిడి 16 సెంటీమీటర్స్ అయితే దాని వైశాల్యం ఎంత? ట్రెపీజియం వైశాల్యానికి ఫార్ములా ½ ఇంటూ డి ఇంటూ h1 ప్లస్ h2 అంటే h1 ప్లస్ h2 ప్యారలల్ సైడ్స్ ఈ సమాంతరంగా ఉండే భుజాల యొక్క పొడవులు, డి అంటే వాటి మధ్యలో ఉండే దూరం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనం పర్పెండిక్యులర్ లైన్స్ గీసుకున్నాం అనుకోండి, ఏబి ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఇది కూడా 8 ఉంటుంది మనకి. ఈ మిగిలిందంతా ఇది మొత్తం 16 కదా, ఇది కరెక్ట్గా హాఫ్ ఉంటుందన్నమాట. 16లో 8 తీసేస్తే 8. కాబట్టి ఈ పోర్షను కలిపి 8 అంటే ఇది 4 ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం లాగా ఉంది కాబట్టి ఇది కర్ణము, ఇది ఒక భుజం 5 4 అయితే రెండోది 3 అవుతుంది. అది మనకి పైథాగోరియన్ పైథాగోరియన్ ట్రిప్లెట్స్లో మనకు తెలుసు. కాబట్టి ఇది 3 సో మనకి ప్యారలల్ సైడ్స్ తెలిసిపోయినాయి, హైట్ తెలిసిపోయింది. సబ్స్టిట్యూట్ చేసేస్తే ½ ఇంటూ డి ఎంత 3 ఇంటూ h1 ప్లస్ h2 16 ప్లస్ 8 దిస్ ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ 3 ఇంటూ 16 ప్లస్ 8 24 2 12s 12 3s 36 మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ sin x ప్లస్ కొసికెంట్ x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే sin పవర్ 2025x ప్లస్ కొసికెంట్ పవర్ 2025x ఇది కూడా ఇలాంటి వాటికి మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంత పెద్ద డిజిట్ ఇచ్చారు అని అంటే ఇక్కడ ఎంత ఉందో అదే మనకు ఆన్సర్ వస్తుంది. sin x ప్లస్ కొసికెంట్ x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే దీని ఆన్సర్ కూడా 2 అవుతుంది. అంటే sin xకి కొసికెంట్ x రివర్స్ కాబట్టి sin x అంటే 1/కొసికెంట్ x కాబట్టి ఇది x ప్లస్ 1/x అవుతుంది. x ప్లస్ 1/x 2 అయితే x² ప్లస్ 1/x² కూడా అదే అవుతుంది. సో దాన్ని బట్టి దీనికి ఆన్సర్ 2 అవుతుంది. నెక్స్ట్ ఆర్ వ్యాసార్థము 45 డిగ్రీల కోణము గల సెక్టార్ వైశాల్యం. సో సెక్టార్ వైశాల్యానికి ఫార్ములా x/360 ఇంటూ πr². ఇక్కడ x అంటే 45 డిగ్రీస్ అంటే x డిగ్రీస్, ఇది 45/360 ఇంటూ πr². r ఎంతో తెలియదు, r అనే ఇచ్చారు కాబట్టి 45 1s 45 8s 5తో క్యాన్సిల్ చేసుకున్న అదే వస్తుంది. కాబట్టి 1/8 πr². మరి ఆప్షన్స్లో ఎలా ఇచ్చున్నారో ఇది మనకు ఆన్సర్. నెక్స్ట్ ఒక వృత్తానికి బాహ్య బిందువు నుండి స్పర్శరేఖలు గీయగా ఆ స్పర్శరేఖల స్పర్శ బిందువుల నుండి కేంద్రానికి గీసిన రేఖలు మరియు స్పర్శరేఖల మధ్య ఏర్పడిన పటము. అంటే ఇది వృత్తం యొక్క కేంద్రము. దీనికి ఒక బాహ్య బిందువు నుంచి 2 స్పర్శరేఖలు గీసామనుకోండి, ఇట్లా ఇది స్పర్శ బిందువు, ఇవి స్పర్శ బిందువులు. ఇక్కడి నుంచి కేంద్రానికి ఇట్లా గీస్తే ఇది ఏమవుతుంది? ఈ పటము అంటే చతురస్రమ దీర్ఘ అట్లా ఇచ్చుంటారు, ఇది గాలిపటం అవుతుంది. కైట్ గాలిపటం మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 0 0 2 0 0 2లతో ఏర్పడే త్రిభుజ వైశాల్యము. ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయంటే మనకి 0 0 అంటే మనకి మూల బిందువు,
20 అంటే ఎక్స్ కోఆర్డినేట్ కాబట్టి ఈ యాక్సిస్ మీద ఎక్స్ యాక్సిస్ మీద 20 ఎక్స్ నిరూపకం. ఇక్కడ 02 అంటే ఇక్కడ ఉంటుంది వై నిరూపకం. కాబట్టి ఇదొక ట్రయాంగిల్. ఇప్పుడు దీని ఏరియా మనకు కావాలి అని అంటే వైశాల్యం కాదు, చుట్టుకొలత అడిగింది. ఇప్పుడు చుట్టుకొలత అంటే మనకి 3 సైడ్స్ని వాటి లెంగ్త్స్ని యాడ్ చేస్తే వచ్చేది చుట్టుకొలత, పెరిమీటర్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్ కోఆర్డినేట్ ఇది 2 యూనిట్ల దూరంలో ఉంటుంది కాబట్టి ఇది 2 అవుతుంది. నెక్స్ట్ ఇది 2 అవుతుంది. ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది 2 ఇది 2 అయితే √2² + 2² అవుతుంది. దీనిది లెంగ్త్ 2² + 2² 4 + 4 8 అంటే 2√2 అని. కాబట్టి ఇది 2√2 అవుతుంది. అప్పుడు చుట్టుకొలత ఎంత అవుతుంది? 2 + 2 + 2√2 అంటే 4 + 2√2 అవుతుంది. ఇలా అయినా చేయొచ్చు, లేకపోతే ఈ పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ కనుక్కుంటాం. అంటే దూరం 00కి 20కి దూరం కనుక్కోవాలి. నెక్స్ట్ 20కి 02కి దూరం కనుక్కోవాలి. నెక్స్ట్ 20కి 02కి, నెక్స్ట్ 02కి 00కి డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇట్లా డిస్టెన్స్లు కనుక్కొని అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో 2 రకాల మెథడ్స్లో చేయొచ్చు. ఏది ఈజీగా 00లే కాబట్టి డిస్టెన్స్ కనుక్కోవడం కూడా ఏమంత పెద్ద కష్టం కాదు. మనకి టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సికి సంబంధించి మ్యాథ్స్ క్లాసెస్ కూడా నేను స్టార్ట్ చేస్తాను. ప్రతి చాప్టర్లో ప్రతి బిట్ కూడా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా వదలకుండా ప్రాక్టీస్ చేయాలి. సో ఈ టెట్ హార్డ్ లెవెల్ చూస్తుంటే నెక్స్ట్ డిఎస్సికి మనకి ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. సో బాగా ప్రాక్టీస్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి. నెక్స్ట్ -4 3 9 5లతో ఏర్పడు సమీకరణము. ఇప్పుడు 2 పాయింట్స్ ఇచ్చి దాని ఈక్వేషన్ కనుక్కోవాలి అని అన్నప్పుడు x1 y1 x2 y2 ఈ 2 పాయింట్స్ ఇచ్చి ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఫార్ములా y - y1 = y2 - y1 / x2 - x1 అంటే ఇది స్లోప్ వాలు ఇంటూ x - x1. ఇప్పుడు ఇక్కడ మనకి వీటిని x1 y1 x2 y2తో పోల్చుకుంటే y - y1 ఎంత 3 = y2 - y1 5 - 3 / x2 - x1 9 - -4 అంటే 9 + 4 అవుతుంది ఇంటూ x - x1 x + 4. ఇక్కడ y - 3 = 5 - 3 2 / 9 + 4 13 ఇంటూ x + 4. ఇప్పుడు 13 ఇటు తీసుకొస్తే 13 ఇంటూ y - 3 = 2 ఇంటూ x + 4. ఇది 13y - 39 = 2x + 8. ఇప్పుడు అన్నిటిని ఒక దగ్గరికి తెచ్చుకుంటే ఇవి రెండింటిని ఇటు తీసుకోరండి. 2x - 13y -39 ఇటు వస్తే ప్లస్ అవుతుంది. 39 + 8 47 + 47 = 0. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 3 - 1 3x³ - 5x² - 11x - 3కి = 0కి శూన్యాలైతే మిగిలిన శూన్యాలు అంటే 2 జీరోస్ ఇచ్చారు ఈ ఈక్వేషన్కి. ఇప్పుడు కోఎఫిషియంట్స్ వరకే రాసుకుందాం. 3 - 5 - 11 - 3. ఫస్ట్ది 3 అనేది ఒక శూన్యం. దీంతో మనం ఫస్ట్ సాల్వ్ చేద్దాము. ఇక్కడ 0 వేసుకోవాలి. 3 + 0 3 3 3s are 9 9 - 5 4 4 3s are 12 12 - 11 1 1 3s are 3 3 - 3 0. ఇప్పుడు దీనికి మళ్ళీ -1తో చేద్దాం.
ఇక్కడ 0 వేసుకోవాలి. 3 + 0 3. 3 × -1 -3. 4 - 3 1. 1 × -1 -1. 1 - 1 0. ఇప్పుడు మనకి ఇక్కడ 3 1 వచ్చాయి కదా, అంటే 3x + 1 = 0 అని అర్థం. ఇక్కడ -1 ఉంటే -1 వచ్చిండేది. ఇప్పుడు 3x + 1 0 అయితే 3x ఎంత అవుతుంది? -1. అప్పుడు x ఎంత? -1/3. కాబట్టి ఇంకొక శూన్యము -1/3. నెక్స్ట్ 11⁴ - 1 యొక్క కారణాంకము 11⁴ - 1. ఇప్పుడు ఇది మనకి ఎలా ఉంది అంటే ఇవి ఆప్షన్స్. ఇది మనకి ఎలా ఉందంటే 11² - 1² దీన్ని 11² అని రాసుకోవచ్చు. 1ని 1² అన్నా 1 కదా. ఇప్పుడు ఇది a² - b² లాగుంది, అంటే a + b × a - b. ఇక్కడ a అంటే 11², b అంటే 1. 11² + 1 11² - 1 = 11² + 1 అంటే 122 అవుతుంది. 11² - 1 అంటే 120 అవుతుంది. ఇప్పుడు ఇవి మనకు ఆప్షన్స్లో లేవు. ఈ రెండిట్లో ఏదో ఒకటి వీటితో పోతుందేమో మనం చూసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు 122 61తో 2 టైమ్స్ పోతుంది, కాబట్టి మనకు 61 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ ABC sin B + C/2 + tan A + B/2 + cot A + C/2 - cos A/2 - cot C/2 - tan B/2 అని ఇచ్చారు. ఇలాంటివి చూడగానే ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇప్పుడు ట్రిగ్నామెట్రీలో ట్రయాంగిల్ ABC అని వాళ్ళే ఇచ్చేశారు. ట్రయాంగిల్లో మనకి A + B + C = 180 degrees అని మనకు తెలుసు. అప్పుడు A + B ఎంత అవుతుంది? 180 - C. A + B/2 ఎంత అవుతుంది? 180 - C/2, అంటే 180/2 - C/2. 180/2 అంటే 90 - C/2, అంతే కదా. ఇప్పుడు sin B + C/2ని sin B + C అంటే A అటు వెళ్తుంది, కాబట్టి 90 - A/2 అవుతుంది. sin 90 - A/2 ప్లస్ tan A + B/2 tan 90 - A + B ఇక్కడ ఉంది కదా, C/2 అవుతుంది. ప్లస్ cot A + C/2 cot 90 - A + C ఉంది కదా, B/2. ఇవి మళ్ళీ రాసుకుందాము. sin 90 - A/2 అంటే sin 90 - θ cos θ, అంటే cos A/2 ప్లస్ tan 90 - θ cot θ cot C/2 ప్లస్ cot 90 - θ tan θ tan B/2. ఇప్పుడు cos A/2 cos A/2 క్యాన్సిల్, cot C/2 cot C/2 క్యాన్సిల్, tan B/2 tan B/2 క్యాన్సిల్, మొత్తానికి 0 వస్తుంది. సో ఇక్కడ 0 మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్లో క్వశ్చన్స్ కొంచెం తెలియలేదు. ఈ గ్రామర్, యాంటానిమ్స్, సినానిమ్స్, తర్వాత పంక్చుయేషను, ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్స్ ఇవన్నీ ఇచ్చారని తెలిసింది. తర్వాత ఫిజిక్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఇచ్చారు అని తెలిసింది. బయాలజీ పర్వాలేదన్నారు. నెక్స్ట్ ఇంకోటి మ్యాథ్స్ మెథడాలజీలో రామానుజన్ సంబంధించిన క్రింది విషయాల్లో సరికానిది అని ఇచ్చారు. దాంట్లో మాక్ థీటా ఫంక్షన్స్ గురించి, తర్వాత గోల్డ్బాక్ కంజంక్చర్ గురించి, నెక్స్ట్ ఎలిప్టికల్ ఇంటిగ్రల్స్ గురించి, ఇవన్నీ రామానుజన్కి సంబంధించినవే. ఇంకోటి అనలిటికల్ జామితి, ఇది రామానుజన్కి సంబంధించింది కాదు, కానీ ఆప్షన్స్లో క్వశ్చన్ ఏమో కానిది అని అడిగి ఆప్షన్స్లో ఇవి ఇచ్చున్నారు, కాబట్టి ఈ క్వశ్చన్ రాంగ్ అని నేను అనుకుంటున్నాను. ఎవరికన్నా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
సో ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ డిఫికల్టే. సో బాగా మనం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి డిఎస్సికి. నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.